ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 119వ కీర్తన 73వ వచనం నుండి 80వ వచనం వరకు మనం ధ్యానం చేస్తున్నాం. 119వ కీర్తన 73వ వచనం నుండి చదువుకుందాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. చాలా మనము ఈ 19వ కీర్తన 73వ వచనంలో అద్భుతమైనటువంటి మానవుని యొక్క నిర్మాణాన్ని గురించి, రూపు ఏర్పాటును గురించి, దేవుడు మానవుని ఎట్లాగా నిర్మించాడో, ఎలాగా చేశాడో ఆ ప్రక్రియ అంతా కూడా ఈ 73వ వచనంలో రాయబడింది. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచారు. ఎవరో డిస్టర్బ్ చేయొద్దు, దయచేసి గమనించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చేతులే మనలను నిర్మించారు, రూపం ఏర్పాటు చేసి. మానవుని ఏర్పాటు చేసినప్పుడు ఆకాశంలో నుండి దేవాది దేవుడు ఆవిరి ద్వారా భూమిని తడిపినటువంటి దానిని, మట్టిని ఒక ముద్దగా చేసి, బొమ్మగా చేసి, చక్కని రూపుని, చక్కని నిర్మాణాన్ని తన పోలికగా, తన రూపముగా ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి వరకు బాగానే ఉంది. కానీ కథ అంతా ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ ఆయనలోకి రావాలని ఆయన నాసిక రంధ్రాల్లో జీవాయువును ఊదాడు. అప్పుడు మనుష్యుడు జీవాత్మైపోయాడు, జీవించే ప్రాణయ్యాడు, కదలడం మొదలెట్టాడు, మాట్లాడడం మొదలెట్టాడు, నడవడం మొదలెట్టాడు. దేవుడు ఏది చెప్పినట్టు ఆయన చేస్తున్నాడు. నాసిక రంధ్రాల్లో ప్రభునందు ప్రియులారా, జీవాత్మను ఓదకపోతే మానవుడు మోగబొమ్మలాగానే ఉన్నాడు, ఒక తోలి బొమ్మలాగానే ఉంటాడు. స్పర్శ లేదు, వినికిడి లేదు, చలనము లేదు, గ్రాహ్య శక్తి లేదు, జ్ఞాపక శక్తి లేదు, ఏది చెయ్యాలన్న అవగాహన లేదు. ఎక్కడ పడేస్తే అక్కడ ఉన్నాడు. ఆయనకి ఇష్టడు, ఆయన ప్రేమించాడు, ఆయన అపురూపంగా చూసుకున్నాడు. ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, పాలు పోసినట్లు నువ్వు నన్ను పోసితివి కదా అని యోబు గ్రంథంలో చెప్పబడినట్టు అపురూపమైందిగా, అమూల్యమైందిగా, విలువైందిగా, దేవునికి ఇష్టమైందిగా దేవుడు చేశాడు. అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా మానవుని యొక్క నిర్మాణము చేయబడింది. అందుకే 73వ కీర్తన అంటాడు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయి. దేవుని యొక్క ఆజ్ఞ నేర్చుకోవాలి అని అంటే, దేవుడు మానవుడికి తగినటువంటి బుద్ధి అనేది నేర్పించాలి. వినుబుద్ధి కావాలి, వినుబుద్ధి కావాలి. ఏమండి, మాట వినే బుద్ధి లేకపోతే వారు పిల్లలైనా పెద్దవారైనా వారు పని సరిగ్గా చేయలేరు. పాఠం చెప్పేటప్పుడు, గురువు చెప్పేటప్పుడు, లెక్చరర్స్ చెప్పేటప్పుడు, టీచర్స్ చెప్పేటప్పుడు ఆ మాటలు, ఆ పాఠము, ఆ పాఠ్యాంశం వినకపోతే వాళ్ళకి జ్ఞాపకం అనేది ఉండదు, ఎలా చెయ్యాలో తెలియదు. మెకానిక్ వర్క్ షాప్లో పనిచేస్తున్న ఒక జూనియర్ పనివాడు ఆ యొక్క ఏర్పాట్లు చేసేటప్పుడు మెయిన్ మెకానిక్ చెప్పినట్టు చేయకపోతే ఆ పని అనేది అవ్వదు. దేవుడి యొక్క మాటలు వినే బుద్ధి కావాలి, జ్ఞాపకం పెట్టుకునే బుద్ధి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు. లాజరు యొక్క ప్రియమైనటువంటి సహోదరి మార్తమ్మ, మరియమ్మ. మార్తమ్మ, మరియమ్మ వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే ఎవరు చెప్తారు?
మరియా ఉత్తమమైంది ఏర్పాటు చేసుకుంది, మార్తమ్మ అనేక పనులు పెట్టుకుంది. అసలు పిలిచింది ఎవరంట? మార్తమ్మ కూడా తక్కువేమి కాదు, ఆత్మీయురాలే, కానీ మనం తక్కువగా చూస్తాం. కానీ మరియా ఉత్తమమైంది ఏర్పాటు చేసుకుంది. అది ఆవిడ వద్ద నుండి తీసేయడం. ఈవిడికి ఎంతవరకు కూడా బట్టలు ఉతుకుదామా, అట్లు బయట వేసుకుందామా, లేకపోతే అయ్యే చక్క పెట్టుకుందామా, ఇయ్యే చక్క మనసులో ఉంది. కానీ కొంచెం ఆ సమయాన్ని ఇది చేసుకుంటే బాగానే ఉంటుంది. రేపు ఎలా కుదురుతుందో కుదరదో ఎంత చెప్పినా కానీ మరి కొంతమంది వింటారు, కొంతమందికి మరి ఇక వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. మార్తమ్మ అయితే పనులన్నీ కూడా చక్కబెట్టుకోవాలని తాపత్రయం, ఆందోళన. మరి ఏంటంటే సరే ఉంటే పోతే ముందు దేవుడు ముఖ్యం. ఒక దైవజనుడు చెప్పాడు ఏమంటే, ఒక దైవజనుడు వాళ్ళ ఇంటికి దర్శించడానికి వచ్చాడు. దర్శించడానికి వచ్చినప్పుడు ఆ సమయం మళ్ళా రాదు, జస్ట్ ఎప్పుడో నోటికో కోటి విజిటింగ్ చేస్తాడు. వచ్చేపాటికి పొయ్యి మీద పాలు పెట్టాడట. ఇంట్లో ఎవరో లేదట. పాలు ఒక పక్కంట అవి పొంగిపోతానే, పొరుగు సగానికి పడిపోతూనే ఉందంట. ఆశ్చర్యం వేసి అవకాయ ఇచ్చి, ఏమ్మా నువ్వు ఇక్కడికే వచ్చావు, ఆ పాలు పోతే రేపు తెచ్చుకోవచ్చు, తర్వాత ఎక్కడుండే తెచ్చుకోవచ్చు, మిమ్మల్ని పొందే అవకాశం లేదనే పాటికి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ సమయాన్ని కానీ నేను కానీ వేరే పని కోసం కేటాయించినట్లయితే దైవజనుడు వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నేను సరిగ్గా పొందుకోను. అసంతృప్తిగా నేను ఏదో జస్ట్ వస్తాడు, పలకరిస్తాడు, చిన్న ప్రార్థన చేస్తాడు. ఆ పాల గురించిన ధ్యాస ఆలోచన నాకు వద్దు. ఇప్పుడు దైవజనుడు సమయం ఉంటే పోతే ఇంకో 1 లీటర్ తర్వాత పాలాయిన వస్తే పోపించుకోవచ్చు అని ఆ మాటలకు ఆ దైవజనుడు నిర్ఘాంతపోయాడు. ఆశ్చర్యం. దేవుడికి ఇచ్చే సమయాన్ని, దేవుడికి ఇచ్చే ధనాన్ని, దేవుడికి ఇచ్చేటువంటి అవకాశాన్ని వేరే ఎవరికి ఇచ్చినా కానీ ఎంతో అమూల్యమైనటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నామన్న సంగతి ఎప్పటికీ మర్చిపో. యాషావు ఆశీర్వాదం పొందబోయి ఉన్నాడు, కానీ కన్నీళ్లు విడిచినను ఆశీర్వాదం ఎట్టి పరిస్థితిలో పొందదు. సమయ పాలన ఆశీర్వాదానికి మొట్టమొదటి పెట్టు. సమయానికి రావాలి. ముగించడానికి గడియారాల కోసం ఎంతైనా టైం అయిపోయింది అనుకుంటున్నాం. మనం ఎంత సమయానికి వచ్చాం, ఎంత సమయం దేవునికి ఇస్తున్నాం. ఉదయకాలమే లేచి ఒక గృహిణిగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక సహోదరిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, ఒక అన్నగా దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము మొట్టమొదటి యొక్క సమయాన్ని దేవునికి ఆయనే మనను ఏర్పాటు చేసి. దేవుని బిడ్డలారా, మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది, మార్తమ్మ అనేక పనులు పెట్టు. అందుకే దేవుడు ఒక గద్దింపు కూడా ఇచ్చాడు, ఒక చక్కని ట్రీట్మెంట్ కూడా ఇచ్చాడు. మార్తా నీవు అనేక పనులు పెట్టుకున్నావు, కానీ మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నావు. అంటే మార్తమ్మ పూర్తిగా లోకస్తురాలని కాదు, కానీ ఆవిడలో కూడా దివ్యమైన లక్షణాలు, ప్రభుని చేర్చుకోవడానికి, ఆయనకు మంచిగా అల్లపాల చూసుకోవడానికి ఉంది. కానీ ఒక మనసులో ఒక ప్రక్కన తొలిసివేసే ప్రశ్న ఏంటంటే, అయ్యో ఈ సమయం అంతా ఇక్కడే గడిపితే నా పనులు ఏమైపోతుంది. కానీ అవన్నీ లెక్కన పెట్టలేదు, పక్కన పెట్టేసింది. మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది. ఆదివారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ ఆ సమయాల్లో మిగతా సమయం అంతా ఉంటుంది. ఆ 2 గంటలు 3 గంటలు దేవునికి పరిపూర్ణంగా ఇవ్వగలిగితే మన జీవితంలో ఎనలేని చెప్పలేని ఆశీర్వాదాలన్నీ కూడా మన మీదకి వచ్చి ఇలా నిలబడతాయి. ఒకవేళ వద్దులే అని అనుకుంటే, రిజెక్ట్ చేయబడితే తర్వాత మనం ఎంత ప్రయాసపడ్డా కానీ ప్రయోజనం. పలహారం పెడతామని ప్లేట్లో తీసుకొచ్చినాడు, ఇప్పుడు వద్దులేండి, కాదులేండి, నేను తిన్నానులేండి, ఎవరైనా భోజనం పెట్టేసాను, నాకు కాదులేండి, తర్వాత ఉండదు. తర్వాత అన్ని దొరుకుతాయి, అన్ని కావాల్సిన ఐటమ్ ఉంటాయో లేదు, కనీసం ఆఖరికైనా సాంబారు దొరుకుతుందో లేదు. వచ్చిన అవకాశం, వచ్చిన సమయాన్ని, వచ్చిన భాగ్యాన్ని మనం ఎప్పుడు విడిచిపెట్టు. అందుకని ఇశ్రాయేలు గురించి అంటాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వాడు ఎవరు. అవకాశాలు అనేది ఎప్పుడు పడితే అప్పుడు రావండి. 1-2 సార్లు అతి కొద్దిగా, చాలా తక్కువ. వచ్చినటువంటి దానిని
మన సద్వినియోగం చేసుకోవాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు తన సంఘాన్ని గురించి మాట్లాడుతూ, దినములు చెడ్డవి కనుక సమయమును పోనిక అజ్ఞానుల వలె కలిగి, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి నడుచుకోండి. జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. అందుచేత వినే బుద్ధి, నేర్చుకునే బుద్ధి, నేను లక్ష్య పెట్టే బుద్ధి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. 74 అంటాడు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించరు. భయభక్తులు కలిగిన వారు అంటే ఆల్రెడీ దావీదు భక్తుడు భయభక్తులు కలిగినాడు. తన భయభక్తులు ఇతరుల ఎడల ఎలా ఉందంటే, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించారు. ఆయన భక్తిని చూసి వాళ్ళు సంతోషిస్తారు. ఈరోజు మనం చూసి మనం ఇతరులకు రోల్ మోడల్గా ఉన్నామా, మాదిరిగా ఉన్నామా, ఇతరులకి మనల్ని పోల్చుకునే విధానం అనుకుందా? కానీ ఒక్క ఆయన చెప్పగలరు, ఆయన అపోస్తలుడు, నేను ప్రభుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచు. నేను ప్రభు యొక్క మాటల్ని బట్టి ఫాలో అవుతున్నా. జీసస్ ఫాలోవర్స్, యేసు అనుచరుడిగా, యేసు వాక్యాన్ని అన్వేషించేవాడుగా, సత్యాన్వేషకుడిగా నువ్వు ఉండగలిగితే నీ జీవితంలో దేవుడు నిన్ను బట్టి ఆనందించగలుగుతాడు. 75 యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడనై శ్రమ పరిచితివనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మనల్ని ఆదరించేది, బలపరిచేది. మనలను శ్రమ పెట్టాడు అంటే మనము ఆయన యందు విశ్వాసత గలవాడనై, విశ్వాసం నమ్మిన వారి పట్లే దేవుడు కార్యం చేస్తాడు. మనం బాగా ఎరిగిన వారి పట్ల ధనాన్ని ఇస్తాం, సహాయం చేస్తాం. ఎప్పుడు కూడా ఊరు పేరు ఎరగినటువంటి అన్యులతో మనం ఏది కూడా నమ్మకత్వం కనుపరచలేము. కాబట్టి దేవుడు నన్ను ఎరిగిన వారి పట్ల నేను ఎరుగుతానంటాడు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతన్ని ప్రేమిస్తానంటాడు. శ్రమలో అతనికి తోడై ఉంటానంటాడు. రక్షణ అతనికి చూపిస్తానంటాడు. ఈరోజు యేసయ్యను ఎరిగేవా? యేసయ్య అంటాడు, నన్ను ఎరిగిన వారి పట్ల ఏమంటాడు, విశ్వాసత గలవాడనై నీవు నన్ను శ్రమ పంచితువని నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించి. ఏమని మాట ఇచ్చాడు? నా కృప నిన్ను ఆదరిస్తాను, నా కృప నీకు చాలును, నా కృప నిన్ను ఏడవదు. కృప కలుగుగాక, కృప కలుగుగాక, కృప కలుగుగాక అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. సర్వ కృప నిత్యకు దేవుడు. యేసు అందరినీ ఎరిగినవాడు. మానవ హృదయాలను, మానవ నైద్యమును, మానవుల యొక్క మనసులో ఉన్న మర్మాలన్నీ కూడా ఎరిగి ఉన్నాడు. ఆయనకి ఎవ్వరు కూడా ఎదురు సమాధానం చెప్పవలసినటువంటి పని లేదు. ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, చిన్నవారైనా, పెద్దవారైనా, నల్లవారైనా, తెల్లవారైనా, ఏ యొక్క లొకేషన్లో ఉన్నా, ఏ జాతి వారైనా, ఏ తెగ చెందిన, ఏ సామాజిక వర్గానికి చెందిన వారినైనా అందరినీ యేసయ్య ఎరిగినవాడు. అందుకే కీర్తన గ్రంథం అంటాడు, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులైన వారున్నారా నా యొద్దకు కూడి రండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే. సమస్త పాప భారం వచ్చిన ప్రజలారా నా దగ్గరికి రండి, మీకు కావలసిన విశ్రాంతి నేను ఇస్తాను. రండి, రండరా రండి, సమకూడి రండి, చిన్నపిల్లలను తీసుకురండి, పెద్ద వాళ్ళని తీసుకురండి, స్తన్యపానం ఇచ్చే వాళ్ళని తీసుకురండి, ఉపవాస దినం ప్రకటించండి, రండి 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 అని చెప్పి ఆయన గొప్ప ఏం చేస్తున్నాడంటే వాగ్దానం ఇస్తూ. ఈరోజు ఆయన ఇచ్చిన మాటను మన హృదయాల్లో భద్రపరచుకోవాల్సిన వారమే. 77, 78 నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. నేను నీ ఉపదేశమును ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడుతున్నందున వారు సిగ్గుపడి
సిగ్గుపడుదురు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన ప్రజలకు బ్రతుకున్నట్లు కరుణా కటాక్షాలు ఇస్తాడంట. అందుకే 103వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరుగు అంటూ అద్భుతమైనటువంటి ఒక మాటను ఆయన మనకు తెలియజేసి, ఆ మాట ఏంటంటే కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింప చేసి ఉన్నాడు. చూడండి 4వ వచనం 5వ వచనం నేనే చదువుతాను. సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఈరోజు 2025వ సంవత్సరం దాటి, మైలురాయి దాటి 2026వ సంవత్సరానికి అడుగు పెట్టేవంటే ఈ సంవత్సరం మనకు ఒక బహుమానం, ఒక అదృష్టం, ఒక భాగ్యం, ఒక కిరీటం. ఈ మైలురాయి దాటలేక అనేక మంది వీగిపోయారు, వెలవెల్లాడిపోయిన మధ్యలోనే వాళ్ళ అంతర్ధానమైపోయి లోకయాత్ర ముగించి ఉండగా మనకున్న బలాన్ని బట్టి, శక్తిని బట్టి కాదు, కేవలం దేవుని యొక్క కృప, కరుణా కటాక్షాలు. పక్షిరాజు యవ్వనము నీ యవ్వనము క్రొత్త తగ్గుచుండునట్టు నేనుతో తృప్తిపరుస్తున్నాను. కనుక మనకు బలము, శక్తి, ఆరోగ్యము ఆయన ఇస్తాడు. అందుకే కరుణా కటాక్షాలను జ్ఞాపకం చేసుకుంటూ నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. 79వ వచనం. నీ యందు భయభక్తులు గలవారు, నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమున నొందురుగా. మొట్టమొదటి అంటాడు, అయ్యా నీ యందు విశ్వాసం గలవారు, నీ యందు భక్తి కలిగిన వారు చూస్తే నాకు సంతోషం. ఆ భక్తిలో ఉన్నారు. నన్ను చూసి వారు రోల్ మోడల్గా ఉన్నారు, మాదిరికరంగా ఉన్నారు. కనుక నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారు, నీ శాసనములు తెలుసుకున్న వారు నా పక్షమున నొందురుగా. నేను ఒంటరిగా ఉన్నానేమో, ఒక్కడే ఉన్నానేమో అనుకున్నా, నాకు కూడా కొంత భద్రత, కొంత టీము, కొంత సిబ్బంది, కొంత గుంపు నా పక్షం కూడా నా దగ్గరికి వస్తున్నాను. ఒకవేళ నువ్వు పోరాడి ఒక్కడిగానే ఉండొచ్చాము, ఇద్దరుగానే ఉండొచ్చాము, కానీ కొన్ని దినాల్లో, కొన్ని సంవత్సరాలు ఊహించలేని పదులు, వందలు, వేలు, లక్షల సమూహాన్ని నీతో కూడా రప్పించగలిగిన సమర్థుడు, సామర్థ్యాన్ని కలిగిన దేవుడు ప్రభు అక్కడే. దేవునికి స్తోత్రం. ఆఖరిగా అంటాడు 80వ వచనం, నేను సిగ్గుపడకున్నట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషం. అంటే హృదయంలో ఏముండాలంట? నేను నిర్దోషినని చేతులు కడుక్కున్నాను. నిర్దోషినని చేతులు కడుక్కున్నది యేసు ప్రభు కాలంలో ఎవరండి? నిర్దోషినని చేతులు కడుక్కున్నారు చెప్పండి. హేరోదునా? నిర్దోషినని చేతులు కట్టుకున్నారు చెప్పాలి. ఎన్నోసార్లు అయినా తన భార్య కూడా అంటది, నాకు దర్శనం ఆయన ఆ నీతిమంతుని జోలికి అంటే వాళ్ళకు కూడా అర్థం చేసుకుంటారు. పురుగులు పడి చనిపోయింది ఏంటో హేరోదు, నిర్దోషి అని చేతులు కట్టుకున్నది ఎవరో. కనుక నిర్దోషిగా ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడక ఎలా ఉంటామంట? అడవికి రాజు ఎవరు? నా భాషకి అర్థమైనట్టు త్వరగా స్పర్శిస్తాను. మృగరాజు అని కూడా అంటారు. అలాగే నీతిమంతుడంట సింహం వల్ల ఎలా ఉంటాడంట? ధైర్యంగా ఉంటాడు. గుమ్మములలో విరోధులతో ఏం చేస్తాడంట? వాదిస్తాను. నాకు ఈ మాట చెప్తూ ఉంటే నాకు ఎంతో ధైర్యం. బొద్దుకయ్యా తన అదిపోతుందో, తనకున్నది ఏమైనా తీసుకుని వెళ్ళిపోతున్నా బ్రతికేమని ఆలోచించలేదు. వంగకయు నమస్కరించకయు విరోధులతో వాదించాడు. నేను మొక్కను, నమస్కారం చేయకు. అప్పుడే హామాన్కి గుండెకూడు ఎక్కలేదు, గుండెల్లో రాయబడిపోయింది. చివరికి ఆయన్ని మొర్దుకైని చంపాలనుకున్నాడు. కానీ అదే ఊరి ఖమ్మంలో ఎవరు చనిపోయారండి? అతి దారుణంగా. దేవుడు ఆలోచించే పథకం వేరు, మనుషుడు ఆలోచించే దురాలోచన వేరు.
తను తవ్వుకున్న గోతులు ఎవరో వాడు. నీవైనా నేనైనా ఎనుభో ఎక్కడ ఉన్నవారైనా కానీ మనం నీతిగా యథార్థంగా ఉంటే ఆయన మన ప్రేమిస్తాడు, బలపరుస్తాడు. ఔన్నత్యమును శాశ్వతమైన యాకోబు శ్వాసం మహిమకు మనం ఆలంబనముగా నాందిగా ఉండగలుగుతాం. దేవుని విడిచి, దేవుని వాక్యాన్ని విడిచి, దైవ సన్నిధిని విడిచి, దేవుని యొక్క చిత్తాన్ని విడిచిన నాడు మనము ఎక్కడున్నా ఆ స్థితిలో నుండి కిందకి నెట్టివేసేది. కాబట్టి దేవుని భక్తి చేద్దాం, దేవుని కృపలో ఉన్నాం. మనము ఆయన పోలి, మన రూపం ఆయన రూపం. ప్రతి మనిషి, ఈవెన్ స్త్రీ అయినా పురుషుడైనా కానీ ఒకరిని ద్వేషిస్తున్నా, ఒకరు దూషిస్తున్నారంటే దేవుని ప్రతిరూపమని అర్థం చేసుకుని అందరము కూడా ఐక్యతతో, సహోదర భావంతో, ప్రేమతో దేవుని యొక్క సన్నిధిలో సహవాసం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. దేవుడు మాటలు మన వినికిడిలో దీవించును గాక.